భూమి అనే ఈ గ్రహం పైన ఎన్నో దేశాలున్నాయి. అందులో ఇది మన దేశం. ఈ దేశంలో రాష్ట్రాలెన్నో, అందులో ఇది మన రాష్ట్రం. నీతి, న్యాయం, ధర్మం అన్న పదాలు ఎప్పుడు వింటుంటాం, కానీ చూడడం కష్టం. అలాంటి నీతి, న్యాయం, ధర్మం కోసం వెళ్తే ఏం జరుగుతుందో ఈ ముగ్గురు చూస్తే మనకే తెలుస్తుంది. ఇతని పేరు జీవ. ఎప్పుడు నీతి, నిజాయితీ అంటూ తిరుగుతుంటాడు. కొన్ని విషయాల్లో నీతిగా మాట్లాడాలనుకునే లోపే అక్కడ నీరు కారిపోతుంది నీతి. శాస్త్రి గారు, జీవ గారు, ఎన్ని రోజులు అవుతుంది శాస్త్రి గారు నా దగ్గర కమిషన్ తీసుకొని? ఆ ఊరికే ఇచ్చావా? ఉదయ భాను లాంటి అమ్మాయిని చూడమని. శాస్త్రి గారు, అమ్మాయిల పేరు వింటేనే ఎందుకు నాకు పెళ్ళిపోయినంత ఫీలింగ్. ఇంతకీనా శాస్త్రి గారు, శాస్త్రి గారు, మీరేమనుకుంటున్నారు నేను చెప్పనా? ఏది చెప్పుకో చూద్దాం. నిన్న రామాలయం వీధిలో ఒక టూలెట్ బోర్డ్ చూసా. దానిపై ఉన్న ఫోన్ నెంబర్కు డయల్ చేశా. ఒక అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను రూమ్ అద్దె కావాలని అడిగా. ఆ అమ్మాయి మీరేం చేస్తారని నన్ను అడిగింది. నేను పెళ్లిళ్ళు చేసే పంతులని చెప్పా. ఆ తర్వాత నాకు ఒక సంబంధం చూసి పెట్టారు పంతులు గారు అని అడిగింది. అంతే కదా పంతులు గారు? నా మనసులోని మాట చాలా కరెక్ట్గా చెప్పావోయ్. లాస్ట్ టైము కమిషన్ ఇచ్చారు, కానీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు. ఇప్పుడు కరెక్ట్ టైంకు దొరికారు. పదండి, ఆ టూలెట్ బోర్డు ఉన్నటువంటి అమ్మాయిని ఓకే చేసుకుందాం. పంతులు గారు ఎక్కడికి? పెళ్లి చూపులకు నాయన. పంతులు గారు ఎందుకో నాకు సిగ్గేస్తుందండి. పెళ్ళంటేనే అలాంటి ఫీలింగ్ కలుగుతుంది నాయన. ఏమిటో ఎందుకలా పరిగెడుతున్నారు? చంపడానికి వస్తున్నారు. చంపడానికా? ఎక్కడ? అక్కడ ఎవరు లేరే. మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. ఇతరులు చెప్పే మాటలు పూర్తిగా వినడు. అంతా అర్థమైన ఫీలింగ్తో మాట్లాడేస్తుంటారు. సార్, వాళ్ళు వస్తున్న కంగారుతో కట్టుబట్టలతో వచ్చేసింది సార్. మీరు మాకేమైనా సాయం చేయగలరా? ఆపండి. మీరు అడగాల. ప్రేమికులంటే నాకు ప్రాణం. వాళ్ళ కోసం నా ఒంటి పైన ఏమున్నా ఇచ్చేస్తా. ఒక్క నిమిషం తీసుకోండి. ఈ డబ్బు తీసుకోండి. ఈ చైన్ కూడా తీసుకోండి. పారిపోండి. చల్లగా ఉండండి. మమ్మల్ని అర్థం చేసుకునేందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆటో ఆపండి, ఆపండి. వెళ్ళండి, ఎక్కండి, ఎక్కడమ్మా, జాగ్రత్త. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇది కూడా తీసుకో. వెళ్ళండి. పెద్దల్ని ఎదిరించి నా దగ్గరకు వచ్చిన 100వ జంట నా కోరిక నెరవేరింది. బాయ్. బాబు, మీరేంటి ఇక్కడ? మేము మీ ఇంటికే వస్తున్నాం నాయన. ఎందుకు? మీ నాన్నగారు చెప్పలేదా మీ చెల్లికి పెళ్లి చూపులని? ఇదిగో ఇతనే పెళ్లి కొడుకు. అమ్మో, ఆ అమ్మాయికి ఎంత ఇచ్చావు? ఎవరికి? ఆటోలో వెళ్తున్న అమ్మాయికి. దానం ఇవ్వడం తెలుసు కానీ ఎంత అని అడగకూడదు. ఎందుకు బాబు అలా అడుగుతున్నారు? పెళ్లి చూపులంటే చూడటం మాత్రమే, పెళ్లి జరుగుతుంది అనుకోవద్దు. అంటే ఆ ఆటోలో వెళ్తున్న అమ్మాయి నా చెల్లి. ఇదిగో నాయన, జీవగారు బాధపడకు నాయన, నీకంతా మంచి జరుగుతుంది. వంద ప్రేమ జంటలకు సహాయం చేస్తే నాకు పెళ్లి జరుగుతుంది అనుకున్నా. నా 100 ఏళ్ల జీవితానికి బొక్క పడుతుంది అనుకోలేదు. ఇంకెక్కడుంది నీతి?
ఇతని పేరు శివ. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయ పోరాటం చేస్తాడు. ఇప్పుడు న్యాయం కన్నా అన్యాయం మిన్నన్న పదం ఇతనికి తెలియదు. సార్ డెప్త్ 6 ఇంచెస్ కంటే తక్కువగా ఉంది. ముందు మన పని పూర్తి చెయ్యి. ఆ కాంట్రాక్ట్ గురించి నేను తెలుసుకుంటా. అలాగే సార్. అమ్మా అమ్మా చెప్పమ్మా. లేదమ్మా, ఇక్కడ కొంచెం వర్క్ ఉంది. అలాగే ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ పై ఆఫీసర్ సబ్మిట్ చేసి వచ్చేవాటికి లేట్ అవుతుంది. మీరు చేసేయండి. అవును అమ్మా, తమ్ముడు వచ్చాడా? అవునా, సరే 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 ఉంటా. అలాగే అమ్మా. సారీ సార్, మీరు చెప్పిన విధంగా ఈ రోడ్డు వేయలేదు. వాడి పేరేంటి? నరేంద్ర సార్. వాడికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. నమస్తే ఆఫీసర్. ఈ రోడ్డు వేసింది నేనే. నాకు రిపోర్ట్ పంపడానికి నోటీస్ తయారు చేసావా ఆఫీసర్? అది కొలతలు చూస్తేనే అర్థమవుతుంది నీపై ఎలా రిపోర్ట్ చెయ్యాలా అని. శబాష్. 6 అంగుళాలు నోల్సిన రోడ్ డెప్త్ 4 అంగుళాలే ఉంటుంది. మరి మిగతా 6 అంగుళాలు లెక్కల్లో రాసుకోండి ఆఫీసర్. ఇదంతా టైం వేస్ట్ కదా. ఒక ఆఫీసర్గా మీ డ్యూటీ మీరు చేయండి. కాంట్రాక్టర్గా నేను ఇచ్చేది నేను ఇస్తాను. అంటే ఈ కవర్తో అవన్నీ కవర్ చేయాలన్నమాట. దానికి ఉన్న పవరే అది ఆఫీసర్. ఎంతో మందిని నడిపించే నేల ఇది. నువ్విచ్చే ఈ కవర్తో, నేను చేసే సంతకంతో ఎంతో మందికి ఈ రోడ్డు పైన పాడగడుతున్నారు. అదే కాకుండా పనిచేసే జనాల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము తినే నీలాంటి వాళ్ళని అరికట్టడానికి గవర్నమెంట్ నాకు ఆ పవర్ ఎప్పుడో ఇచ్చింది. సో నీలాంటి వాళ్ళు ఇచ్చే ఈ కవర్ నాకు అక్కర్లేదు. ఏం పీక్కుంటావో పీక్కో, నా డ్యూటీ నేను చేస్తాను. ఆఫీసర్ ఒక్క నిమిషం. ఇలాంటి ఆఫీసర్లు గవర్నమెంట్కి చాలా అవసరం. మీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులో మీరు చాలా పైకి వెళ్తారు. న్యాయం ఉన్న దగ్గరే అన్యాయము ఉంటుంది. అవి ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. అన్యాయం అన్న కవర్ లోపల న్యాయం ఉంటుంది. అన్యాయం ఎప్పుడు పైనే ఉంటుంది ఆఫీసర్. ఇతని పేరు నాగు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నీతిని బాగా నమ్ముతాడు. ఇక్కడ చూస్తే ఎవరు కనిపించడం లేదు. ఇందులో ఏమైనా అడ్రస్ దొరుకుతుందేమో చూస్తే దీన్ని ఆ అడ్రస్కి పంపించవచ్చు, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోనే ఇవ్వచ్చు అనుకునే లోపే నాగు అనుకున్న ధర్మం అంతమైపోయినట్లు కనిపించింది. శివ ఎక్కడ చూసినా న్యాయం కరువైపోయింది.
జీవ అనుకున్న నీతి నీరు కారిపోయింది. ఇలాంటి మంచి మనసున్న మనుషులెందరో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలెన్నో. ఇప్పుడు ఈ ముగ్గురికి ఒకే ఆలోచన కలిగించారు ఆ ముగ్గురు. కనిపించే ఆ 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనబడని ఆ 4వ సింహమే వీటిని నడిపించే సారథి అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా అదే. నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నడిపించే సారథి అనుకున్నారు. దానికోసం బయలుదేరారు.